ఆటో వాలా తన ఆటోలో ప్రయాణించిన వారి బ్యాగ్ మరచిపోతే నిజాయితీగా తిరిగి తీసుకువచ్చిన సంఘటన ఇది. మాస్టర్ కి టీవీలో డిబేట్లో పాల్గొనేందుకు బెంగళూరు నుండి ఓ గెస్టు తనతో పాటు మరో ముగ్గురితో నాంపల్లి నుండి లకడీ కప్పుల్లోని న్యూస్ ఛానల్ వరకు ఆటోను మాట్లాడుకున్నారు. అయితే సదరు ప్రయాణికులు హడావిడిగా ఆటో నుండి దిగి మాస్టర్ కి టీవీ ఛానల్లోకి వెళ్లిన తర్వాత బ్యాగ్ మరచిపోయినట్లు గుర్తించారు. కాగా ఇదే విషయమై వారు సమీపంలోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేద్దామని అనుకున్నారు. అయితే ఆటో డ్రైవర్ రాజ్ భవన్ వరకు వెళ్లి చూసుకోగా బ్యాగ్ కనిపించింది. దీంతో నిజాయితీగా ఆటో డ్రైవర్ ఛానల్ కార్యాలయానికి వచ్చి తన ఆటోలో ప్రయాణించిన వారికి బ్యాగ్ అప్పగించాడు. దీంతో బ్యాగ్ యాజమానులు ఆటోలో వచ్చిన మిగిలిన ప్రయాణికులు అతడిని అభినందించి నగదు పారితోషకాన్ని సదరు ఆటో డ్రైవర్కు అందించారు. నేను గుంజి నరసింహారావు, పూలే అంబేద్కర్ రాజ్యాధికారి సమితి సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఈరోజు మా సంస్థ దగ్గరికి ఒక టీవీ డిబేట్కి వస్తూ తెలుగు యూనివర్సిటీలో అక్కడ ఒక ప్రోగ్రాం చూసుకొని బెంగళూరు నుంచి వచ్చిన మా మిత్రులు రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ హనుమంతరాయప్ప గారు, ఆయన బ్యాగ్తో కూడా ఆటోలో కలిసి ఎక్కాం. నేను, హనుమంతరాయప్ప గారు, పల్లపు విఘ్నేష్, మేము ముగ్గురం ఎక్కేసి ఇక్కడ స్నేహ టీవీ ఛానల్కి వచ్చేసిన తర్వాత ఈ బ్యాగ్ ఆటోలో మర్చిపోయాం. టీవీ డిబేట్లో ఆయన కూడా పాల్గొనవలసి ఉన్నది, కానీ ఆ బ్యాగ్ పోయినప్పటి నుంచి కొంచెం బాగా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఏం అవసరం, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మనం పోదాంలేండి, పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి చెప్దాము, మీ బ్యాగ్ కంగారు పడాల్సిన సముదాయిస్తున్నాం. ఈ లోపల ఆటో అతను, ఆయన ఎవరో మాకు తెలియదు, ఆటో నెంబర్ తెలియదు, మేము అక్కడ ఎక్కాము, ఇక్కడ దిగేసాం, మర్చిపోయాం. సరే మేము ఇక్కడ కూర్చొని స్నేహ టీవీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడే టైంలో ఆటో అతనే మళ్ళీ చాలా దూరం పోయేసి మళ్ళీ తిరుక్కొని ఇక్కడికి ఎత్తుక్కుంటూ వచ్చారు. అది చాలా మాకు ఆశ్చర్యం వేసింది. ఈ టైంలో కూడా సామాన్యుల్లో ఇంత రిస్క్ తీసుకొని ఈ విధంగా మంచి పని ఎత్తుక్కుంటూ వచ్చి సామాన్లు ఇచ్చారే, దాన్ని ఈరోజు ఆయన పేరు ఇప్పుడే తెలిసింది, షేక్ మొయినుద్దీన్. ఆయన మసాబ్ ట్యాక్ దగ్గర ఉంటారు ఆటో డ్రైవర్గా. ఆయన్ని అభినందిస్తూ తెలియజేస్తాం. మేమందరం కూడా హర్షాతి రేఖలో వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ఇక్కడ టీవీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గారు వారు ఉన్నారు, వారు కూడా ఈ విషయం తెలిసిన తర్వాత ఎంతో ప్రోత్సహించారు. ఈ సందర్భంగా సిఇఓ గారిని కూడా మాట్లాడవలసింది. ఈ సమాజంలో నిజాయితీ పరులు భూతద్దం పెట్టి నెతికినా కనిపించని పరిస్థితి. ముఖ్యంగా మనం రోజు అనేక నేరాలని, ఘోరాలని చూస్తున్నాం, అనేక సంఘటనలను వింటున్నాం, కళ్ళారా చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో ఒక సామాన్యుడు తన ఆటోలో మర్చిపోయిన బ్యాగ్ని మళ్ళీ ఎక్కడైతే ప్యాసింజర్స్ని దించాడో అక్కడికి నెతుక్కుంటూ వచ్చి ఆరా తీసి ఈ పైన మాస్టర్ కి టీవీ, స్నేహ టీవీ ఆఫీస్లో వారు ఉన్నారని తెలుసుకొని వారిని నెతుక్కుంటూ వచ్చి వారి బ్యాగ్ని వారికి అప్పగించడం అనేది చాలా అభినందించాల్సిన అంశం. అతనికి సమయం లేదు, లేకపోతే మేము పోలీస్ వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి వారితో కూడా చేయాలనుకున్నాం. కానీ ఇప్పుడు మా కార్యాలయంలోనే, ఛానల్ కార్యాలయంలోనే అతనికి అభినందన తెలియజేస్తున్నాం. ఇలాంటి మంచి వ్యక్తుల్ని మనం అభినందించడం, అలాంటి వారిని ఆదర్శంగా అందరికీ చూపించడం చాలా సాంప్రదాయం, అది చాలా అవసరమైన కార్యక్రమం. అందుకనే మాస్టర్ కి టీవీ తరపున, స్నేహ టీవీ తరపున షేక్ మొయినుద్దీన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాంటి సందర్భాల్లో ఆటో డ్రైవర్లు ఎంత నిజాయితీగా వ్యవహరించాలని ఆయన నోటి ద్వారానే ఒక మాట ఆటో డ్రైవర్లందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటూ ఆయనకి ఇస్తున్నాను. నమస్తే సార్, सबके लिए नमस्ते, आदाब. मैं शेख मोइन, ऑटो ड्राइवर. ऑटो है, मैं ऑटो चलाता हूँ. मेरे कोई साहब लोग, बड़े साहब लोग मेरे ऑटो में बैठे पब्लिक गार्डन से. मैं बाटा के बाजू ऊपर टीवी चैनल है मास्टर की. ये तो साहब लोग ऊपर आए तो मेरे को मालूम नहीं. ये तो साहब लोग नीचे से उतर गए, ऊपर चले गए. मैं पूरा राजभवन फिर रिटर्न चले गया. पीछे पलट के देखा बैग रखा हुआ है. मैं सोचा ये आखिर लास्ट में कौन बैठे, ये 3 साहब लोग बैठे. मैं बोला नहीं, ये साहब लोग का होगा. सीधा फिर राजभवन से रिटर्न इधर आके बाटा के बाजू टीवी मास्टर के भी
कि ये चैनल है, इसका शुक्रगुजार हूँ। मेरे को इसकी अफजाई की है और मैं ऊपर बैग लाके जिसका था सब लोगों को दे दिया हूँ और इसी बात से मैं शुक्रगुजार हूँ कि मैं भी जैसा अल्लाह ताला सबको ऐसे ही नेक तौफीक अता करे और हम भी ज़िंदगी में सब नेक काम करें, अच्छे काम करें। सब लोग के लिए दुआ करूँगा, प्रार्थना करूँगा कि सब लोग ऐसा ही हेल्प करें, मदद करें, एक को एक अच्छा समझे। सबके लिए प्रार्थना है, गुजारिश है। थैंक यू। ఇలాంటి ఆయన విలువైన సమయాన్ని ఫ్యూయల్ని కూడా వెచ్చించుకుని ఆయన తిరిగి నిజాయితీగా బ్యాగ్ని తీసుకొచ్చి ఇచ్చినందుకు ఒక ఆర్థిక ప్రోత్సాహంతో ఆయనని సన్మానించవలసిందిగా సహోదరులు వారిని కోరుతున్నాం. సో తీసుకోండి ప్లీజ్ నో నయ్యన్నకు తీసుకో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మోయిన్ గారు. మీరు చాలామందికి ఆదర్శంగా నిలబడుతున్నారు. సో ఇలాంటి ఒక సామాన్యుడు ఇంత నిజాయితీగా వ్యవహరించడం మాస్టర్కి చాలా అభినందనీయమైన అంశంగా తీసుకొని మనస్ఫూర్తిగా మోయిన్ గారిని అభినందిస్తూ ఈ చిన్న సత్కారాన్ని అందిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజాయితీ ఎక్కడున్నా కూడా ఇలాగే అభినందించబడుతుంది, అలాగే ప్రపంచం అంతటికి కూడా తెలియజేయబడుతుంది. ఇది మాస్టర్కి ధ్యేయంగా లక్ష్యంగా భావిస్తూ చూస్తూనే ఉండండి మాస్టర్కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. థ్యాంక్ యూ సో మచ్.